ఏ వచ్చారు 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 మతిపోగొట్టే మొనగాళ్ళు. వచ్చారు పిచ్చెక్కించే పిల్లగాళ్ళు. ఏ వంకర టింకర యాశాలేస్తూ నవ్వించేస్తుంటారు. సింపుల్ గా ఈ వీడియోలో వారమే దొంపల్లాగా మీరెక్కడ తయారయ్యారా నాయనా అనిపించే ఆగాల్ని చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. ఎంతో మంది ఎర్రి మాలోకాల్ని చూసాం గానీ బాబు, ఇటువంటి ఎర్రెత్తిన ఎర్రబాబును మాత్రం ఎప్పుడూ చూడలేదు అనిపించే ఎర్రి మాలోకాన్ని ఇక్కడ చూడండి. మూల కూర్చుని మగ్గులో టీ తాగుతూ వీడియో కాల్ మాట్లాడుతున్నాడు, బాగానే ఉంది. వారిని ఎర్రి తగలయ్యా అనేలాగా అవతలున్న పిల్లకి కూడా ఒక చొక్కా పోసి, అంటే ఫోన్ మీద పోసి, నీ శాండాలం చిచ్చి. నార్మల్ గా డబ్బు నగదు ఏవైనా విలువైన వస్తువులు బీరువాలో లాకర్లలో దాస్తుంటారు. మరికొంతమంది దొంగ తెలివితేటలు కలిగినోళ్లు, దొంగ వ్యవహారాలు చేసేవాళ్ళు ఇదిగో ఇలా ఇంట్లో వాళ్ళకి కూడా కనపడకుండా సీక్రెట్ గా దాస్తుంటారు. అయితే అంతకు మించిన బుర్రపాడురా బామర్ది అనిపించే అంతు చెక్కని అంచనాల కందని సీక్రెట్ లాకర్ ని ఇక్కడ చూడండి. మాస్ ఎవడైనా ఊహిస్తాడా ఎంత దారుణమైన క్రియేటివిటీతో జనాలు ఉంటారని? కాన్ఫిడెంట్ గా స్విచ్ బోర్డు అనుకుంటాం, కానీ అది కబోర్డు. ఏమి సెట్టింగ్ రా, వా దిమ్మ దుమ్మైపోయింది అంతే. ఇంతమంది మనుషుల్లో ఎన్నో రకాలు ఉంటారు, అందులో కొంతమంది రకం అదో రకం. ఏంట్రా అంటే వాళ్ళ సరదాకి సోంబేరేషాలు ఎన్నైనా వేస్తారు, అవతలోళ్ళని ఆగం చేసేస్తారు. మరలాంటి సోంబేరి సింతకాయ గాడినే ఎక్కడ చూడండి. అరే నీకు అసలు కొంచెమైనా బుద్ధి ఉందరా? ఏ సంబంధం లేనోడి సెంపబగల కొట్టో నిన్ను అసలు ఏ మెట్టితో కొట్టాలరా బోసిడీకే. మనం ఇప్పటి వరకు మన వీడియోస్ లో వాళ్ళ ఆగంతో అక్క నువ్వు సూపర్ అక్క అనిపించేసిన అమ్మాయిల్ని చాలా మందిని చూసాం. అయితే ఇక్కడ ఈ అమ్మాయిని కూడా ఆ లిస్ట్ లోకే యాడ్ చేసేయచ్చు విత్ నో డౌట్. అప్పటిదాకా కాముగా ఉన్న ఈ అక్కకి అకస్మాత్తుగా ఈ ఆగం ఐడియా వచ్చేసింది. అక్కడ స్పేస్ లేదు, ఆవిడ క్రియేట్ చేసుకుంది. పిల్లిలా దూరేసింది. పిల్ల మాత్రం మామూలుది కాదు. కొంతమందికి విలక్షణమైన గుణం ఉంటది, అదెలా అంటే అదొక రకమైన రసాయనం వాళ్ళకి నరనరాల్లో నిండిపోయి ఉంటది. అలాంటి ఓ విలక్షణమైన విచిత్రకారుడనే ఇక్కడ చూడండి. ఏ పని లేనట్టు పని కట్టుకుని ఈ దూల వ్యవహారానికి ఒడిగట్టాడు. ముసలి యాష వేసుకొచ్చి అసలైన ముసలిని అల్లాడించేస్తున్నాడు. జనరల్ గా బోరు కొడితే అందరూ ఫాలో అయ్యే వినోదం వీడికి ఎక్కట్లేదు అనుకుంటా. ఇంకెలా బెదరగొట్టే పనులు పురమాయించాడు. తెక్కలోళ్ళని, తెంగరోళ్ళని, దిమాక్ లేని దొమ్మరోళ్ళని ఎంతో మందిని చూసాం గాని ఇది మరీ దారుణం రే, నువ్వు మరీ డేంజర్ రా అనిపించే సీన్ ఇది. ఈ మాస్టారు బోరు బావిలో పడేసి వచ్చినట్టున్నాడు. వారిని పిచ్చిగాను ఇవేం తెలివితేటలరా నీకు? ఎవడైనా గరిటి లేకపోతే గిన్నె వంపుకుంటాడు, లేకపోతే గ్లాస్ తోనే డైరెక్ట్ గా తీసుకో. నా తెలివితేటలు చూపెడతా చూడండిరా అని నీ తింగరతనం చూపెట్టావు. అయినా షూతో టీ తోడడం ఏంట్రా నువ్వు నీ తింగరతనం? ఇక్కడ ఈ సారు స్టంట్ వేయడానికి సిద్ధమయ్యాడు. చెప్పులు తీసి పక్కన పెట్టి రెడీ. చూద్దాం ఏం చేస్తాడా. ఇక్కడ ఈయనెవరో గానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. 5 రూపాయల పెన్నుకి 500 రూపాయల చైన్ తో ప్రొడక్షన్ ఇచ్చాడు. సూపర్. ఇక్కడ మీకేం కనిపిస్తుంది? ఏం ప్రశ్నరా అది? తెంగ ప్రశ్న. క్లియర్ గా కనిపిస్తుంది కదరా అది బెంచ్ అని. మీరలా అనుకోవడంలో తప్పులేదు. కాకపోతే ఇది బెంచ్ మాత్రమే కాదు, మనోళ్ళ కేక బుట్టించే క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు ఇది డైనింగ్ టేబుల్ కూడా. క్రేజీ కదా. జనరల్ గా బల్బులో నుంచి కాంతొచ్చిద్ది, చీకటయ్యాక వెలుగునిచ్చుద్ది. అయితే ఇక్కడ చూడండి, మాస్ బల్బులో నుండి వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంకిది ఇప్పుడు సాదా సీదా షవర్ కాదు, ఎల్ఈడి షవర్. అయితే మనోళ్ళ తెలివితేటలు చూడండి. షవర్ లేదు, అది పెట్టేంత బడ్జెట్ లేదు, కానీ షవర్ బాత్ చేయాలన్న ఆశ మాత్రం ఉంది. ఇంకా బుర్రలో బల్బు వెలిగించి బల్బునే షవర్ లా మార్చేశారు. వేరే లెవెల్. ఏందిరా ఈ జనాలు అనవసరంగా అనవసరమైన వాటిపైన డబ్బులు తగలేస్తున్నారు. ఏరా నుంచున్న చోటే రన్నింగ్ చేయాలంటే రన్నింగ్ మెషినే కావాలా ఏంది? నా రన్నింగ్ మెషిన్ నేనే తయారు చేసుకుంటా, రచ్చరచ్చ కింద ఉరికేస్తా. ఇప్పుడు ఎల్లే బండికి టైర్ ఊడిపోతే ఏం చేస్తావు అంటే చేసేదేముండదు, ఎందుకంటే అది మన చేతుల్లో లేనిది కాబట్టి. కానీ ఊడిపోయాక కూడా బండిని ఆరాంసే బోనిచ్చేసే మహానుభావుడిని ఎక్కడ చూడండి. ఎవడ్రా నువ్వరే? మరీ డేంజర్ గాడిలా ఉన్నావు కదరా నాయన. గాడికి ఒక చక్రం పోతే ఏందిరా? ఒక చక్రం ప్లేస్ లో 4 చక్రాలు రీప్లేస్ చేసేస్తా అన్న ఊపులో ఉన్నాడు ఇక్కడి కారు ఓనరు. ఏదేమైనా అది మామూలు గుండె కాదయ్యా. తెలివి ఉండాలిరా బాయ్ దేనికైనా. ఒళ్ళు చించుకుని పని చేసేయకూడదు, బుర్రతో బెమ్మెలెత్తించేయాలా.
ఈ డైలాగ్ మనది కాదు, ఇదిగో ఇక్కడ ఈ బాబాయ్ది. చూడండి ఏం చేస్తున్నాడు. పైనుండి కిందకి టీ అందియాలి, అయితే కిందకెళ్ళి ఇవ్వడం కాదు, పైనుండే డైరెక్ట్ ట్రాన్స్పోర్ట్ సిద్ధం చేసేసాడు. దేవుడా, పైనుండి పైపులో పోస్తే కింద కప్పు కాపీయడమే, సింపుల్. ఏం ఐడియాలు రా స్వామి. వీళ్ళు చేశారని మీరు గానా ట్రై చేశారు, మొదటికే మోసం వచ్చింది, అంత మంచిది కాదు. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే సూపర్ కామెడీ అని కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల ఉయ్యాలలు చూసుంటారు. ఇంట్లో తాళ్లతో కట్టే వాటి దగ్గర నుంచి చెక్క బల్లలతో చేసినవి రెడీమేడ్ ఉయ్యాలలు ఎన్నో చూసుంటారు. అయితే ఇక్కడ చూడండి, వారిని బుర్రగాను ఏం చేశారా భారీ ఉయ్యాలలు. నులక మంచాలని నలుగురు కూర్చునే భారీ ఉయ్యాలలుగా మార్చేశారు. ఇంట్లో నులక మంచం ఉందా, 2 దొంగల పోటే 4 తాళ్లు గట్టు ఊగో ఇంకా తగ్గేదలే. ఇక్కడి అంకులు అదే పనిగా కూర్చుని నీళ్లలో నడిచే చక్రాల బండి తయారు చేసుకున్నాడు. సర్రమని నీళ్లలో నడిపేసి అదరగొట్టేశాడు. మరి అదే మాదిరిగా ఇక్కడ ఈ బాబు కూడా ఒక యంత్రం షురూ చేశాడు. మనం కూడా సర్రమని దూసుకుపోదామని దింపాడు, కాకపోతే నిండా మునిగాడు. సరిపోయింది సంబరం. వస్తువు కావాలి, కాకపోతే మన దగ్గర అంత బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు మరి ఎంత బడ్జెట్ ఉందో దానికి తగ్గట్టు ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తారు. మరి అసలు బడ్జెటే లేకపోతే ఇంకా చేసేదేముంది, సైలెంట్ గా చల్లబడమే. అయితే అది సాధారణమైన వాళ్ళు చేసే పని. ఇదిగో ఇక్కడ ఈ అసాధారణమైన మనిషి ఎవరో చూడండి. దిమాగ్ ఖరాబ్ రా బాబు. వస్తువు లేకపోతే లేకపోయింది, కనీసం నేత్రానందాన్నైనా మిగిల్చుకుందాం అనుకున్నాడు. చక్కగా కొలతలతో కూడిన బొమ్మతో గోడకొక ఏసీ సిద్ధం చేసేశాడు. ఊహల్లో చల్లబడిపోయాడు. ఒకవేళ మీరు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే సరదాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈడెక్కడ చేసిన పని చూసాక ఈడు మరీ దారుణంరా స్వామి అంటారు. అంతగానో ఈడేం చేశాడో చూడండి. మరి అన్నగారు అటు ఇటు కాని వేళ ఓ ఉల్లరగా తీసుకుని ఎక్సర్సైజ్ చేసేస్తున్నాడేంట్రా అని కొంచెం క్లోజ్అప్ లో అబ్జర్వ్ చేస్తే ఈ దొంగ కోడ్లోడు దొంగ బుద్ధి బయటపడింది. సార్ వచ్చింది చల్లగా బలుబు నొక్కేయడానికి అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మరి ఇలా ఉన్నావేంట్రా అరే. మరి ఇళ్ళంటోళ్ళ గురించే బల్బులకి కూడా తాళాలేసేది కొంతమంది. వాషింగ్ మిషన్ లో 2 రకాలు, ఫ్రంట్ లోడు, టాప్ లోడు. మరే లోడ్ అయినా పర్పస్ ఒకటే, బట్టలు ఉతకడం. అయితే ఆ పర్పస్ నే మార్చేసి పిచ్చెక్కించేసిన మహాజ్ఞానిని ఎక్కడ చూడండి. ఇప్పుడు వాషింగ్ మిషన్ తో బట్టలు ఉతకడం మాత్రమే కాదు, వంట కూడా ఉండేయచ్చు. 2 in 1 వాడకం అనమాట. అంటే ఈయనకి ఏది సింపుల్ గా చేయడం అలవాటు లేదనుకుంటా, అందుకే ఈ పనుడితనంతో పిచ్చి లేపేశాడు. మరక్కడ ఆయన వాషింగ్ మిషన్ ని కట్టెల పొయ్యిలా మార్చేస్తే ఇక్కడ ఈ పిల్ల చూడండి. ఎవడో చేసిన మిషన్ కొనుక్కునేది ఎందుకు భయ్యా, నా వాషింగ్ మిషన్ నేనే తయారు చేసుకుంటా అన్న మాదిరిగా ఉంది. ఏమన్నా అరాజకం అమ్మాయిది అనేలాగా ఓ టబ్బులో సైకిల్ పెడల్తో మినీ వాషింగ్ మిషన్ తయారు చేసేసుకుంది. తెలివి మరీ ఎక్కువైపోయి కట్టలు దించేసుకుని ఐడియాల వర్షం కురిపించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటదంటే ఇదిగో ఇలా ఉంటది. ఈ సీన్ చూస్తుంటే అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా అనిపిస్తుంది కదా. అట్లా ఉంటది మరి వీళ్ళ తెలివితేటలతో. బాబు ఇంతకీ ఏం చేస్తున్నాడంటే సీలింగ్ పైన ఉన్న పురుగుల్ని ఖతం చేస్తున్నాడు అనమాట కోడి సాయంతో. బుర్ర పాడు కాదు. ఎలా రా అసలు ఎలా రా. ఇలాంటి ఐడియా వచ్చిందంటే అది మామూలు బుర్ర కాదు. మా దగ్గర ఏదైనా కావాల్సింది లేకపోతే మా దగ్గర అది లేదు ఇది లేదు అని వంక పెట్టం. బుర్రవాడి కావాల్సిన దాన్ని ఖర్చు లేకుండా తెప్పించుకుంటాం. చూసేటోడి బుర్ర పాడు చేసేస్తాం. నార్మల్ గా సింకు పక్కన ఇలా సోప్ హోల్డర్ ఉంటుంది. అయితే ఎక్కడా ఉంది, ఎక్కడా అనుకుంటున్నారా, ఇదిగో ఇక్కడే. ఈ కోకు బాటిలే సోప్ హోల్డర్. ఎట్లుంది మళ్ళా. తెలివితేటలతో మైండ్ చెదరగొట్టేస్తారు. యూజువల్ గా ఇటువంటి సీట్ బకిల్ ని కార్ లో చూస్తుంటాం. ఇదెందుకు, సీట్ బెల్ట్ ని హోల్డ్ చేయడానికి. అయితే ఇక్కడ మహానుభావుడు దేనికి వాడేశాడో చూడండి. అరే అరే ఏం మాస్టర్ అరే. అరే ఎలా కూడా వాడొచ్చు అనే ఐడియా ఆ బుర్రకి ఎలా తట్టిందిరా. సీట్ బెల్ట్ బకిల్ ని ఫ్రిడ్జ్ డోర్ కి ఫిట్ చేసేశారు. ఇదంతా చూస్తుంటే ఒకటే డైలాగ్ వస్తుంది, వీళ్ళకి సాధ్యం కానిది ఏది లేదురా బాబు. ఎరా మనిషి కాలో చేయో ఇరిగిపోతే మూల పడేస్తున్నారా, లేదుగా. కట్లేసి కుట్లేసి కూర్చోబెడుతున్నారు. మరి కుర్చీకి కూడా అంతే. అయితే ఇటువంటి వాడకాన్ని సహజంగా చూస్తుంటాం గాని ఇక్కడ ఇది చూడండి. బ్రో ఎవడో గాని సిస్టమ్ మొత్తాన్ని కొలాప్స్ చేసేస్తున్నాడు. సింపుల్ గా ఒడిలిపోయిన కుర్చీని కొత్త కుర్చీలా మార్చేస్తున్నాడు. మనోడు కెమెరా సెట్ చేయడమేమో గానీ మంచి ఫ్రేమ్ అయితే సెట్ చేసేసాడు. బాగుందన్నా, నిజంగా బాగుంది. నిజంగా అంటే నిజంగా బాగుందన్నా. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.